సన్లీ అంతర్జాతీయ స్మగ్లరే అయినా మంచి ఆర్గనైజర్ కూడా. ఒక విధంగా చెప్పాలంటే అతని ముందు చూపు వల్లే అంతూ దరిలేని ఆ సముద్రంలో 8 మంది ప్రాణాలు నిలబడగలిగాయి. మునిగిపోయిన ఓడలో నుండి బయటపడిన 3 లైఫ్ బోట్లలో ఒకటి ఏ వైపుకు వెళ్ళిందో తెలీదు. షా ఉన్న లైఫ్ బోటుతో పాటు జంబా, మరో 3 నావికులు ఎక్కిన బోట్ ఒకే దిశలో ప్రయాణం చేశాయి. యాచెట్ మునిగిపోవడం తథ్యం అని గ్రహించిన సన్లీ షిప్ సప్లైస్లో నుండి కొన్ని ఆహార పదార్థాలు మూటల్లో కట్టి తనతో పాటు డూప్లేకు, ఫిలిప్స్కి కూడా ఇచ్చాడు. అనుభవం లేకపోవడం వలన సముద్రం మీద మంచినీటి అవసరం అతనికి గుర్తుకు రాక నీరు తేలేదు. అయితే ప్రతి లైఫ్ బోట్లోనూ ఉన్న ఎమర్జెన్సీ మంచినీటి క్యాన్ ఆ కొరత తీర్చింది. మునిగిపోయిన ఓడను వదిలి ఓ అరగంట దూరం వచ్చాక జరగవలసిన కార్యక్రమం గురించి అందరికీ వివరించాడు షా. ముందుగా సముద్రం మీద మంచినీటి అవసరాన్ని వివరించి తమ దగ్గరున్న నీటిని జాగ్రత్తగా ఎలా వాడుకోవాలో చెప్పాడు. సముద్రం మీద సర్వైవల్లో మొదటి మెట్టు వాటర్ రేషనింగ్. ప్రతి బోట్లోనూ 4 లీటర్ల మంచినీళ్ల క్యాన్లు 2 చొప్పునున్నాయి. అంటే మనిషికి 2 లీటర్ల చొప్పున మంచినీరు ఉంటుందన్నమాట. మామూలు పరిస్థితుల్లో సగటు మనిషి రోజుకు 3 లీటర్ల నీరు వరకు తాగుతాడు. వేసవిలోనూ బాగా శ్రమపడుతూ పనిచేసినప్పుడు మరింత ఎక్కువ నీరు కావలసి ఉంటుంది. ఆ లెక్కన లైఫ్ బోట్ల ఎమర్జెన్సీ క్యాన్లలో ఉన్న మంచినీరు ఒక్కరోజు కూడా సరిపోదు. మంచినీరు దొరికే ఒడ్డుకు ఎప్పుడు చేరేది తెలీదు గనుక ఉన్న నీటిని వీలైనంత ఎక్కువ కాలం ఉపయోగించుకోవాలని చెప్పాడు షా. చుట్టూ సముద్రమంతా జలమయమైన ఆ నీరు తాగడానికి పనికిరాదని, సముద్రపు నీరు గనక తాగితే అందులో అత్యధిక శాతంలో ఉన్న సోడియం, పొటాషియం మొదలైన ఖనిజాలు పేగుల్ని చిల్లులు పడేలా చేస్తాయని, అత్యధిక సాంద్రత కలిగిన ఆ నీరు వెనువెంటనే వాంతులు, తీవ్రమైన గొంతు నొప్పి కలిగించడం చేస్తుందని, ఆ నీటిలో ఉండే బ్యాక్టీరియా వల్ల రకరకాల వ్యాధులు వస్తాయని, రక్తంలో జీర్ణమైన లవణాలు, ఖనిజాలు జీర్ణాశయంలోనూ పేగుల్లోనూ అంతర్గత రక్తస్రావం కలగజేసి తప్పనిసరి మరణం కలగజేస్తాయని ఎంతో ఓర్పుగా నేవీ ట్రైనింగ్ లేని ముగ్గురికి తెలియజెప్పాల్సి వచ్చింది షాకు. శరీరంలోని నీరు ప్రధానంగా 2 మార్గాల ద్వారా బయటకు పోతూ ఉంటుంది. మొదటిది మలమూత్ర విసర్జన ద్వారా. రెండవది చర్మంలోని శ్వేతగ్రంథుల్లో నుండి చెమట రూపంలోనూ తడి రూపంలోనూ బయటికి రావడం వల్ల. మొదటి పద్ధతిలో బయటికి పోయే నీటిని ఆపడం కష్టం. అలా జరగడం మనిషి బ్రతకడానికి అవసరం కూడా. ఇకపోతే శ్వేతగ్రంథుల్లో నుండి నిరంతరం బయటకొచ్చి ఆవిరయ్యే జలాన్ని తగ్గించడం ద్వారా శరీరంలో నుండి ఎక్కువ నీరు బయటికి పోకుండా చూసుకోవచ్చు. శరీరంలో నుండి ఎంత తక్కువ నీరు బయటకు పోతే తాగవలసిన నీరు అంత తగ్గుతుంది. బయటి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, చర్మం వేడెక్కినప్పుడు శ్వేతగ్రంథుల నుండి బయటకొచ్చే నీరు తక్కువగా ఉంటుంది. కానీ పడవ నడపడానికి తెడ్లు వేయడం చేత శారీరక శ్రమ వలన తప్పనిసరిగా చెమట పట్టే అవకాశం ఉంది. ఈ ఇబ్బందిని అధిగమించడానికి షా తన షిప్ రెక్ సర్వైవల్ కోర్సులో నేర్చుకున్న అతి ముఖ్యమైన పాఠాన్ని అమల్లో పెట్టాడు. బోట్ను ఎప్పుడూ 2 కన్నా ఎక్కువ మంది తెడ్లు వేయకుండా ఉండడం, 2 తెడ్లు వేస్తుంటే మిగిలిన 2 సముద్రంలో దిగి బోటుకు చెరోవైపు సముద్రంలో ఈదుతూ రావడం. ఇలా చేయడం వలన నీటిలో నానుతోన్న శరీరాల్లోంచి నీరు బయటకు పోదు సరికదా, నానుతోన్న చర్మంలో నుండి కొంత చెమ్మ చర్మపు పొరల్లోకి ప్రవేశించడం వలన శరీరం చల్లగా ఉండి దాహం తగ్గుతోంది. అదృష్టవశాత్తు అందరికీ ఈత రావడం వలన ఈ పని చేయడం అట్టే కష్టం కాలేదు. అంతులేని దూరం ఈదడం మొదట కష్టమని భావించిన కాళ్ళు చేతులు అట్టే కదపకుండా శరీరాన్ని నీటిపైకి తేల్చుంచుతూ అతి తక్కువ చలనంతో బోటుతో పాటు ముందుకు కదిలే పద్ధతి షా స్వయంగా చేసి చూపించాక మిగిలిన వారికి కూడా కష్టం కాలేదు. మునిగిపోవడానికి కొద్దిసేపటి క్రితం వరకు ఓడ కెప్టెన్తో పాటు ఉండడం వలన ఆ సముద్రంలో ఓడ మునిగే సమయానికి వాళ్ల పొజిషన్ సుమారుగా గుర్తుంది షాకు. అంచేత లైఫ్ బోట్లో ఉన్న చిన్న మ్యాగ్నెటిక్ కంపాస్ సహాయంతో లైఫ్ బోట్లను అక్కడకు సమీపంలో నేల ఉంటుందని భావించిన వైపుకు లైఫ్ బోట్లను నడిపించసాగాడు. నిజానికి ఆ మహాసముద్రంలో ప్రయాణం కోసం ఉద్దేశింపబడినవి కావు ఆ లైఫ్ బోట్లు. తుఫానులకు, పెద్ద పెద్ద చేపల తాకిడికి తట్టుకునే శక్తి వాటికి లేదు. కేవలం సముద్రంలో మునిగిపోకుండా కొంతకాలం నీటి మీద తేల్చి ఉంచడానికే ఆ బోట్లు ఉపకరిస్తాయి. షిప్ వ్రిక్ అయినప్పుడు స్టాండర్డ్ ఇంటర్నేషనల్ ప్రొసీజర్ ఏంటంటే ప్రమాదానికి ముందు రేడియో సిగ్నల్స్ ద్వారా
చుట్టుపక్కలున్న ఓడలకు ప్రమాద సూచిక పంపడం, రేడియో పిలుపుకి ఎవరూ అందకపోతే ప్రమాద పరిస్థితుల్లో ఉపయోగించే ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీలో పదే పదే ప్రమాద సూచికను ట్రాన్స్మిట్ చేయడం, ఓడ మునిగిన తర్వాత లైఫ్ బోట్లలోనూ లైఫ్ జాకెట్లలోనూ ఉన్నవాళ్ళు ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి మరీ దూరంగా వెళ్ళిపోకుండా ఆ చుట్టుపక్కలే ఉండడం, ఇది ప్రమాదాల్లో నావికులందరూ పాటించవలసిన సాంప్రదాయం. అయితే ఓడ హరికేన్లో చిక్కుకుని ప్రమాదంలో పడినప్పుడు ఎస్ఓఎస్ పంపమని కెప్టెన్ ఆజ్ఞ ఇవ్వలేదనే షాకు గుర్తుంది. బహుశా ప్రయాణపు తీరు, ఓడలో బందీలుగా ఉన్న షా బృందం మరో ఓడకు తమ ఉనికిని తెలియనివ్వకపోవడం కోసం కెప్టెన్ సిగ్నల్ పంపకుండా చేసి ఉంటారు. పరిస్థితి విషమించేటప్పటికీ అసలు సిగ్నల్ పంపే అవకాశమే పోయింది. అందుచేత షిప్ రిక్కు జరిగిన ప్రదేశంలోనే సముద్రంలో సహాయం కోసం కాచుకునుండడం వ్యర్థమని భావించాడు షా. పైగా యాచెట్టు ప్రయాణం చేస్తోన్న మార్గానికి దగ్గరలో ఎక్కడా అంతర్జాతీయ సముద్ర మార్గం లేదు. అంచేత మరో ఓడేది ఆ ప్రాంతంలో ఉంటుందని ఆశించడం కూడా పొరబాటే. అంచేత వీలైనంత త్వరగా దగ్గరలోని దీవునొకదాన్ని చేరడానికి ప్రయత్నం చేయడమే సరైన పద్ధతని షా ఆలోచించాడు. అదృష్టం కొద్దీ ఏదైనా ఓడ తటస్థిస్తే వెల్ అండ్ గుడ్. ప్రాణాలతో తీరం చేరొచ్చు. కోర్స్ సన్లీ నుండి కూడా తప్పించుకోవచ్చు. చూస్తుండగానే సూర్యాస్తమయం అయింది. రాత్రి పొద్దుపోయే కొలది సముద్రం మీద చలి ఎక్కువైంది. అట్టే గాలి వీచకపోయినా వాతావరణంలో చల్లదనం తడిసిన శరీరాల్ని మరింత చల్లబరుస్తోంది. ఒంటి మీద వస్త్రాలు ఈదడానికి అడ్డం గనుక అవన్నీ తీసి బోట్లలో ఓ మూల పడేశారు. కేవలం అండర్వేర్తో ఉన్నారు పడవ మీద. చల్లని వాతావరణంలో ఎక్కువ నీరు శరీరంలో నుండి బయటకు పోయే అవకాశం లేదు గనుక ఇద్దరు బోట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఇద్దరు తెడ్లు వేస్తూ బోటు నడిపేటట్లు అరేంజ్ చేశాడు షా. ప్రతి 3 గంటలకు ఓ షిఫ్ట్ చెప్పున ఏర్పాటు చేశాడు. నడి సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు తుఫానులు, హరికేన్లు, పెద్ద పెద్ద అలలు మాత్రమే కాకుండా అనేక ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. రాత్రిపూట సముద్రం జీవరాశితో చైతన్యవంతమవుతుంది. రకరకాల మత్స్య జాతులు సముద్ర ఉపరితలానికి వస్తాయి. ఆక్టోపస్లు, షార్కులు, రకరకాల చేపలు సముద్ర ఉపరితలం మీద ఆగకుండా దూసుకుపోయే మానవ చోదిత వాహనాలకు ఆకర్షితమవుతాయి. ఒక్కోసారి షార్కులు, వేల్స్, సీబర్డ్స్ మొదలైన పెద్ద సైజు చేపలు ఏ రకమైన వ్యతిరేకత కనిపించకపోయినా, కవ్వింపు లేకపోయినా ఓడ మీద దాడి చేసిన సంఘటనలు సముద్రాలపై తరచూ ప్రయాణం చేసే నావికుల అనుభవంలో ఉన్నాయి. అలాంటి సంఘటనేది జరగకూడదని పదే పదే దేవుణ్ణి మనసులో ప్రార్థించాడు షా. తెల్లవారింది. పొద్దుగుంకింది. మళ్ళీ తెల్లవారింది. సురసుర చర్మాన్ని మండించే వేడితో సూర్యుడు పైకొచ్చాడు. అప్పటికే లైఫ్ బోట్లలో ప్రవేశించి 58 గంటలు దాటుతోంది. ఈ 58 గంటల్లో సుమారుగా 30-40 మైళ్లకు మించి ప్రయాణం చేసి ఉండమని అంచనా వేశాడు షా. ఈ 18 గంటల్లో మరో ఓడగాని నేలగాని కనిపిస్తుందేమోనని ప్రతి వాళ్ళు అతి జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా మరో ఓడగాని నేల జాడగాని కనిపించలేదు. కెప్టెన్ క్యాబిన్లో చూసిన మ్యాపు రీడింగ్ను బట్టి తాము వెళుతోన్న దిశలో చిన్న ద్వీపాల సముదాయం ఉన్నట్లు గుర్తు షాకు. మ్యాపు స్కేల్ను బట్టి అవి దాదాపు 100 మైళ్ల దూరంలో ఉండుంటాయని మనసులోనే అంచనా వేసుకున్నాడు షా. సరైన నావిగేషన్ పరికరాలు లేకుండా కేవలం జ్ఞాపక శక్తిని బట్టి చిన్న మ్యాగ్నెటిక్ కంపాసు సహాయంతో ఈ మహాసముద్రంలో ఖచ్చితమైన దూరము, లొకేషన్ తెలియని దీవుల్ని చేరుకోవాలని ప్రయత్నించడం చాలా రిస్క్తో కూడుకున్న పని. చేరవలసిన స్థానానికి ఏమాత్రం కొన్ని మైళ్ళు అటు ఇటుగా పడవ వెళ్ళినా గుర్తించడం కష్టం. మరెన్నటికీ ఆ దీవుల్ని చూడగలిగే అవకాశమే ఉండదు. అయినా తామున్న పరిస్థితుల్లో ఆ రిస్క్ తీసుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఏదో ఒక గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించడం తప్ప ఈ అఖండ జల మధ్యంలో ప్రాణాలను నిలబెట్టుకోవడానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. నిలవ ఉన్న నీరు బహుశా మరో రోజుకు సరిపోవచ్చు. రేషన్ ప్రకారం నీరు ఎంత పొదుపుగా తాగాలని ప్రయత్నించినా ఆగకుండా తెడ్లు వేయడం వలన శరీరంలో నుండి తేమ బయటికి పోతూనే ఉంది. అంచేత ఉన్న నీరు అనుకున్న దానికన్నా ఎక్కువే తాగారు. ఆహార పదార్థాల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. బహుశా జాగ్రత్తగా వాడుకుంటే అది మరో రోజుకు సరిపోతుంది.
దీనికి తోడు అలవాటు లేకపోవడం వలన డూపులే, సన్లీ, ఫిలిప్స్లకు చేతులన్నీ కాయలు కాచి బొబ్బలెక్కాయి. తెడ్లు వేయడం వలన ఓడ మీద శ్రమకు అలవాటు పడిన నావికులకు కూడా కదలకుండా కూర్చోవడం వల్ల కాళ్ళు, తెడ్లు కదపడం వలన చేతులు విపరీతంగా నొప్పులు పుడుతున్నాయి. ఆ రోజు సాయంత్రానికి కూడా నేల కనపడలేదు. పగలంతా ఒళ్ళు బొబ్బలెక్కేలా కాచిన ఎండకు అందరికీ నీరసం వచ్చేసింది. డూప్లే దాదాపు స్పృహ తప్పిన పరిస్థితుల్లో ఉన్నాడు. నిరంతర శ్రమ వల్ల తెడ్లు వేసే చేతుల్లో బలం తగ్గింది. బోట్లు వేగం తగ్గాయి. మంచినీళ్లు దాదాపు అయిపోయాయి. రాత్రి 8 గంటల ప్రాంతంలో చివరి గ్లాసు నీళ్లు తాగారు అందరూ. మరో కొద్ది గంటల్లో నేలను చేరుకోకపోతే ఈ సముద్రం మీద ఆకలితో, దాహంతో చావు తప్పదనే విషయం అందరికీ స్పష్టమైపోయింది. 2 బోట్లు ఒకదాని పక్కన ఒకటి 4 గజాల దూరంలో నీరసంగా ముందుకు సాగుతున్నాయి. ఈ ప్రయాణమంతా జంబా మాత్రం ఎంతో నిగ్రహంగా 100% నావికుల్లా ప్రవర్తించాడు. ఆశ పోగొట్టుకుని నిస్పృహ చెందుతోన్న మిగిలిన నావికుల్ని హుషారు చేయడంలోనూ, షా విశ్రాంతి తీసుకునేటప్పుడు కంపాస్ రీడింగ్ తీసుకుంటూ బోటును దారి తీయించడంలోనూ చాలా ఓర్పు, నేర్పు కనబరిచాడు. ఇట్స్ హోప్లెస్, ఐ కాంట్ కంటిన్యూ అని తెడ్లను పైకి లాగేసి నీరసంగా ఓ పక్కకి వాలిపోయాడు ఫిలిప్స్. షా ఓసారి ఫిలిప్స్ వంక చూసి మౌనంగా ఒక్కడే తెడ్లు వేయసాగాడు. అప్పటికి వాళ్ల షిఫ్ట్ మొదలై గంట కావస్తోంది. మరో 2 గంటలు గడిస్తేనే గాని విశ్రాంతి తీసుకుంటున్న సన్లీ, మరో నావికుడు వీళ్ళిద్దరినీ రిలీవ్ చేయరు. రెండో బోట్లో డూప్లే అచేతనంగా పడుండడంతో జంబాతో పాటు మిగిలిన నావికులిద్దరూ ఆల్టర్నేట్ షిఫ్టులు పనిచేస్తున్నారు. ఎప్పుడూ 2 తెడ్లు వేస్తూ ప్రతి గంటకు ఒకళ్ళు షిఫ్టు మారుతున్నారు. షా ఒక్కడే. దాదాపు 10 నిమిషాలు గడిపాక మరో వ్యక్తి కూడా తెడ్లు వేస్తున్నట్టు గ్రహించి తల తిప్పి వెనక్కు చూశాడు. సన్నని చంద్రకాంతిలో సన్లీ పసుపు రంగు శరీరం కనబడింది. వై డోంట్ యూ టేక్ రెస్ట్, ఐ విల్ మేనేజ్ అన్నాడు షా. చీకట్లోనే సన్లీ నవ్వు ఫీల్ అయ్యాడు షా. డోంట్ వర్రీ, ఫిలిప్స్ కాస్త తేరుకునే వరకు నేను సాయం చేస్తాను. ఓకే అన్నాడు షా చీకట్లో సముద్రపు అంచుల వైపు చూస్తూ. అంతులేని జలరాశి, ఎటు చూసినా నీళ్లే. ఈ నీరు పోయి కాలు ఆనడానికి నేల కనబడుతోందా? తిరిగి నాగరిక ప్రపంచంలో కడుగు పెట్టగలమా? ఈ ప్రశ్నలేవి షాను బాధించడం లేదు. అలాంటి ఆలోచనల వల్ల, ఊహల వల్ల ఆతృత పెరిగి మానసికంగా కుంగిపోవడం తప్ప వేరే ప్రయోజనం లేదని అతనికి తెలుసు. అందుకే కేవలం శరీరంలోని శక్తినంతా 2 చేతుల్లో కేంద్రీకరించి తెడ్లను కదుపుతూ బోటును ముందుకు కదపడంలో మనసు నిలుపుతున్నాడు. యాంత్రికంగా చేతులు కదుపుతూ కళ్ళతో సముద్రపు అంచులు వెతుకుతూ మనసంతా శూన్యం చేసుకున్నాడు. ఈ అగమ్యగోచర పరిస్థితుల్లో అంతకన్నా చేయగలిగిందేం లేదు. కేవలం అదృష్టం, దైవకృప కలిసి రావాలి అంతే. ల్యాండ్ అహోయ్! దూరంగా కనబడుతోన్న చెట్ల అంచుల్ని గుర్తించి పొలికేక పెట్టాడు జంబా ఆనందంగా. తూర్పున సూర్యుడి తొలికిరణాలు ఇంకా పైకి రానేలేదు. సముద్రపు ఆకాశం అప్పుడే నలుపు నుండి తెలుపుకు తిరుగుతోంది. అంతకు గంట క్రితమే తన షిఫ్ట్ పూర్తి చేసి విశ్రాంతి కోసం బోటు అంచు మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు షా. అనిశ్చితంగా కదులుతోన్న బోట్లో మనసులో భవిష్యత్తు గురించి ఆశ, నిరాశలు దోబూచులాడుతున్న అలసిన శరీరం వెంటనే నిద్రలోకి జారుకుంది. రెండవ పడవలో కంపాస్ రీడింగ్ చూసుకుంటూ పడవ నడుపుతూ కళ్ళతో సముద్రపు అంచుల్ని ఆశగా వెతుకుతోన్న జంబా కళ్ళకు నల్లని సముద్రం అంచు మీద మరింత నల్లగా, నిశ్చలంగా నిద్రపోతున్న తిమింగళంలా కనబడుతోన్న తీరరేఖ కనబడగానే క్షణం ఊపిరి బిగబట్టి కళ్ళు చిట్లించి చూశాడు. సూర్యోదయం ముందు సముద్రం కంటి చూపు మీద చాలా ట్రిక్కులు ప్రయోగిస్తుంది. రాత్రంతా సముద్రాన్ని ఆవరించుకునుండే మంచుతెర ఉదయపు వెలుగుకు పల్చబడుతూ నడి మధ్యాహ్న ఎడారిలో ఎండమావిలా అనేక ఆప్టికల్ ఇల్యూజన్స్ సృష్టిస్తుంది. కానీ నౌకాయాన అనుభవంలో ఆరితేరిన జంబాకు అది ఆప్టికల్ ఇల్యూజన్ కాదని, దూరంలో ఉన్న తీరరేఖని గుర్తించడానికి అట్టే సమయం పట్టలేదు. అయినా సహచరుల్లో అనవసర ఆశలు రేకెత్తించకుండా ఉండడం కోసం వెంటనే మిగిలిన వాళ్లకు ఆ విషయం తెలియజేయలేదు. షా ఇచ్చిన కంపాస్ కోర్సుకు కాస్త ఎడంగా ఉన్న బోటు దిశను సున్నితంగా మార్చి ఆ నల్లని తీరరేఖ వైపు పోనిచ్చాడు. మరో అరగంట ముందుకెళ్ళేటప్పటికీ ఆకాశం బాగా తెల్లబడి వెలుతురు పెరగడమే కాక
దూరానున్న తీరం దగ్గరయ్యి తీరానున్న చెట్లు గుబురుగా స్పష్టంగా పెద్దగా కనిపించాయి. ఈసారి ఆనందం పట్టలేక అరిచాడు జంబా. గాఢ నిద్రలో ఉన్న షాకు జంబా కేక లీలగా వినిపించింది. బోట్లోని మిగతా వాళ్ళు ఆత్రంగా లేచి నిలబడి నేల దిక్కు చూడడంతో పాటు అటు ఇటు కదిలి నిద్రలో నుండి పూర్తిగా మెలకు వచ్చింది. ఒక్క డూప్లే తప్ప మిగిలిన అందరూ ఆనందంతో రిలీఫ్తో పిచ్చి కేకలు పెడుతున్నారు. షాక్ కూడా లేచి కూర్చుని అందరూ చూస్తున్న దిక్కుకు చూశాడు. సందేహం లేదు, అది తీరమే. ఏ దీవో భూభాగమో తెలీదు గాని తప్పకుండా అది నేలే. తెల్లని ఆకాశపు అంచుమీద పెద్ద పెద్ద దట్టమైన చెట్ల గుబుర్లు స్పష్టంగా కనబడుతున్నాయి. అప్రయత్నంగా షా ముఖంలోనూ చిరునవ్వు కదిలింది. అండర్వేర్ పాకెట్లో దాచుకున్న సగం కాల్చిన సిగరెట్ పీక తీసి వెలిగించి తృప్తిగా పొగ వదిలాడు. మరో 10 నిమిషాల్లో 2 బోట్లు ఒడ్డుకు చేరాయి. 2 బోట్లను నీళ్లలోంచి బయటకు లాగి తీరానున్న ఇసుక తిన్నెల మీదకి చేరవేశారు. డూప్లే మాత్రం ఓ బోటులో అలానే చలనరహితంగా పడున్నాడు. ఒళ్ళు ముట్టుకుంటే తీవ్రమైన వేడి, జ్వరం వచ్చినట్లు తెలుస్తోంది. ముఖమంతా పాలిపోయి పెదిమలు ఎండిపోయి పొగుళ్లు తీస్తున్నట్లున్నాయి. తెడ్లు వేయడం వలన కాయలు కాచి బొబ్బలెక్కిన అరచేతుల్లో బొబ్బలు చిట్లి నీరు కారి పుళ్ళు పడ్డాయి. రాత్రికి రాత్రి ఆ పుళ్లలో చీము కూడా చేరినట్లు గమనించాడు షా. ఎండకు వానకు మంచుకు తడిచి విపరీతంగా అలసిపోవడం వలన బొబ్బలు చితికి ఏర్పడ్డ గాయాల్లో ఇన్ఫెక్షన్లు చేరడం వలన డూప్లే ఆ స్థితిలో ఉన్నాడని తేలిగ్గానే గ్రహించాడు షా. ముందతన్ని పొడి ప్రదేశంలోకి చేర్చి తాగడానికి నీరు, కడుపులోకి ఆహారం చేరే ఏర్పాటు చేస్తేనే గాని డూప్లే కోలుకోలేడని భావించాడు షా. సముద్రపు ఒడ్డుకు 100 గజాల దూరంలో ఉన్న గుబురు చెట్ల కింద కాస్త పొడిగా ఎత్తుగా ఉన్న ప్రదేశంలోకి చేర్చారు డూప్లేని. తీరాన్ని సమీపిస్తున్నప్పుడు ఓ పక్కగా కనిపించిన కొబ్బరి చెట్లు మరిచిపోలేదు షా. షా ఆలోచన అమల్లో పెట్టడం అట్టే కష్టం కాలేదు. కాళ్ళు లాగుతున్నా, చేతులు బొబ్బలెక్కి మంటలు పుడుతోన్నా ఖాతరు చేయకుండా 2 నావికులు దాదాపు 40 అడుగుల పైబడున్న 2 చెట్లెక్కి 4 గెలలు కొట్టి కింద పడేశారు. అందరూ ఆత్రంగా కాయలు పగలగొట్టుకుని నీరు తాగి ఆవురావురుమంటూ కొబ్బరి గుజ్జు తిన్నారు. ఓ కాయి పగలగొట్టి నీళ్లను ఖాళీ అయిన జామ్ టిన్నుల్లో కొంపి జాగ్రత్తగా సన్నని ధారతో డూప్లే పెదవులు విడదీసి నీరు తాగించాడు షా. అతి కష్టం మీద సగం నీళ్లు తాగాడు డూప్లే. అది చాలా పెద్ద దీవి. తీరానున్న చెట్ల సైజును బట్టి, దూరానికి కనబడిన అవుట్లైన్ను బట్టి తప్పకుండా జననివాసం ఉండే దీవని అంచనా వేశాడు షా. కాని కొబ్బరి చెట్లకు గుత్తులు గుత్తులుగా ముదిరిపోయి వేలాడుతున్న గెలలు, తాము దీవిలో అడుగుపెట్టి గంట దాటుతోన్నా ఏమాత్రం కనబడని జనసంచారం రకరకాల అనుమానాలు రేకెత్తించాయి షా మనసులో. ప్రస్తుతానికి దాహం, ఆకలి తీరినా తప్పనిసరిగా ఆహారం, మంచినీళ్లు ముందు వెతుక్కోవాలి. జననివాసమున్న దీవైతే ఇది తేలిగ్గా దొరకడమేగాక తిరిగి బయట ప్రపంచంలోకి వెళ్లడానికున్న అవకాశం తెలుస్తుంది. అలా కాక అసలు ఈ దీవిలో జన నివాసమే లేకపోతే దానికి చాలా ప్రబలమైన కారణమే ఉంటుంది. ఎందుకంటే ఆహారం, నీరు పుష్కలంగా లభించే ప్రతి దీవిలో ప్రజలు నివసిస్తారు. ఏ తెగ నివసించని దీవి మానవ మనుగడకు ప్రమాదకరమైన దీవిగానే అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ మనుషులు లేకపోతే ఇది ఏ దీవో, ఇక్కడితో బయట ప్రపంచంతో సంబంధాలు ఉన్నాయో లేవో తెలుసుకోవడం, ఇక్కడి నుండి బయటపడడం అసంభవం. ముందు మంచినీళ్లు, ఆహారం సంపాదించాలి. దాంతోపాటు ఈ దీవి మీద మనుష్య నివాసం ఎక్కడుందో కూడా కనిపెట్టాలి. ఇంత పెద్ద దీవిలో ఎక్కడో ఓ చోట మనుషులు ఉండకపోరు అన్నాడు షా. దెన్ లెటస్ ఫైండ్ అవుట్ అన్నాడు సన్లీ లేచి నిలబడుతూ. డూప్లే దగ్గర సహాయంగా ఫిలిప్స్ని, మరో నావికుడిని ఉంచి మిగిలిన 5గురు దీవి లోపల భాగానికి బయలుదేరారు. బయలుదేరే ముందు సన్లీ తను తెచ్చిన సంచిలో నుండి ఓ పిస్టోలు, 2 క్లిప్పులు, అమ్యునేషన్ తీసి ఫిలిప్స్కిచ్చాడు. అదొకటేనా, ఇంకా ఉన్నాయా అడిగాడు షా చిన్నగా నవ్వి. సన్లీ కూడా నవ్వి మరో పిస్టోల్ తీసి బొడ్లో దోపుకున్నాడు. జస్ట్ ఇన్ కేస్ అన్నాడు గమ్మత్తుగా. షా, సన్లీ, జంబా, మరో 2 నావికులు దీవి లోపలికి బయలుదేరారు.